టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మరి షేరింగంపల్లి నుంచి ఏదైతే ఈ 27న జరిగే రజతోత్సవ సభకు మరి భారీగా తరలి రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారికి మరి మనమేందో చూపిస్తానికి మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఎందుకంటే గతంలో 14 ఏళ్ళు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ళు పరిపాలించి ఆ తర్వాత మోసపూరిత మాటలకు ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా అనుభవిస్తున్నారు. ఏంటంటే మేము మోసపోయి గోసపడుతున్నాం అనేది ప్రజలలో కూడా వచ్చింది. కాబట్టి మరి యొక్క రజతోత్సవ సభకు మరి దండులుగా మనం కదిలి వెళ్దాం. ఏదైతే 2001లో నుంచి మనము ఉద్యమంలో పాల్గొన్నామో అదేవిధంగా మరి మళ్ళొక్కసారి మన సత్తా ఏందో తెలంగాణ సత్తా ఏందో చూపించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి ఇంటికేని ఒకరు ఇద్దరు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారు చేసిన పనులకు మరి ఇప్పుడున్న పనులకు వ్యత్యాసం కూడా ప్రజలకు తెలుస్తుంది. ఏదైతే కల్లిబొల్లి మాటలు చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి మరి అధికారంకి వచ్చిన తర్వాత కూడా అన్నీ కూడా అక్కడక్కడ ఏదో మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు, చేతలు లేవు. ఎందుకంటే ముఖ్యంగా పెన్షన్దారుల విషయానికి వస్తే 2000 పెన్షన్ను మరుసటి నెల నుంచే 4000 అని ప్రకటన చేశారు. కానీ ఇప్పటికీ 16 నెలలు అయినా కానీ ఇప్పటికి కూడా అదే 2000 కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షనే 2000 నడుస్తుంది. మరి ఈ లెక్కన చూస్తే ప్రతి ఒక్క పెన్షన్దారికి ఈ గవర్నమెంటు ప్రతి నెల 2000 చొప్పున బాకే ఉంది. అంటే 16 నెలల నుంచి అంటే 32,000 ప్రతి మనిషికి 32,000 బాకే పడుతుంది. అదేవిధంగా మనం సాగునీరు చూస్తున్నాం, తాగునీరు చూస్తున్నాం. అప్పుడైతే ఎలాగైతే పంటలు పండినో ప్రజలు కూడా అంతా దద్దరిల్లిపోతున్నారు. మరి ఏంది ఈ గోస అని. కాకపోతే ప్రజలకు కూడా అర్థమైంది, మేము మోసపోయినాం, ఆశపడి మోసపోయినాం అనేది భావన వచ్చింది. కాబట్టి ఈ ప్రజలకు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మనకి అవకాశం ఉంది ఈ 27 తారీఖు నాడు వరంగల్లో జరిగే కార్యక్రమానికి. మరి ప్రతి ఇంటి నుంచి కూడా ఇద్దరు చొప్పున వెళ్దామని కోరుకుంటూ మరి ఏదేమైనా కానీ కేసీఆర్ గారికి మళ్ళీ మనమంతా అండగా ఉండాలని కోరుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.